సినిమా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. ఆల్వేస్ వీ నీడ్ యువర్ సపోర్ట్. ఈ సినిమా నేను ఖర్చు పెట్టిన డబ్బులు నాకు ఎంతో దానికి లాభం వస్తుంది అనే ఇంటెన్షన్తో ఎప్పుడూ తీయలేదండి. ఏ పర్పస్తో తీసానో ఆ పర్పస్ సర్వ్ అయింది ఈరోజు నాకు. ఇట్స్ క్యారింగ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్. నా పెదబాబు సత్యప్రభాస్కి చాలా మంచి పేరు వచ్చింది. మా చిన్నవాడు ఆది, he has done lot of characters earlier, but ఈ క్యారెక్టర్లో తన అదర్ సైడ్ చూపించాడు. యాజ్ ఎ డోర్ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టరు ఇప్పుడు గెలిపించినందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ షుడ్ బి యూ. ఎందుకంటే సినిమాల్లో నేను రిలీజ్ ముందు మీతో మీట్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను. ఒకటి కమర్షియల్ పాట్ బాయిలర్స్, ఇంకోటి కంటెంట్ మట్టుకు నమ్ముకొని పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా కొత్త డైరెక్టర్స్తో చిన్న టీమ్స్ చేసే సినిమా ఇప్పుడు మా లాంటి సినిమా. ఈ సినిమాని తీసుకెళ్లి ఆడియన్స్ దగ్గరకి చేరుస్తూ అనేది ఇట్స్ ఒకటి కొన్ని కోట్లు పెట్టి పబ్లిసిటీతో అది చేయాలి, లేదు మీలాంటి ప్రెస్ అండ్ మీడియా సపోర్ట్తో జరుగుద్ది. మా ఈ సినిమాకి మీ సపోర్ట్, వీ గాట్ 100% సపోర్ట్. బీట్ సినిమా చూసిన తర్వాత క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ కానీ రివ్యూస్ కానీ చాలా హెల్ప్ అయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ ఎప్పుడు మేము ఈ సినిమా తీయడానికి ఒక కారణం, ఆడియన్స్ మంచి కంటెంట్ వస్తే డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తారన్న నమ్మకంతో తీసాము. ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ సినిమాని మీరు రిసీవ్ చేసుకొని నిజం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అదే స్పెసిఫిక్ వచ్చి మీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాను. ఈ సినిమాని ఆడియన్స్ తీసుకెళ్ళి చేర్చడం, ఐ థింక్ యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. రుబ్బిన పిండి మళ్ళీ మళ్ళీ రుబ్బకుండా కొత్తగా చూపెడతాను ట్రై చేశామని చెప్పి అంటున్నారు. థ్యాంక్స్ లాట్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్ టు ద ఆడియన్స్. ఈ యొక్క గెలుపు మలుపు సినిమాకి మట్టుకు కాదండి, కొత్తగా సినిమాలు తీయాలనుకుంటున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కి, ప్రతి ఒక్క డైరెక్టర్ కి, ప్రతి ఒక్క యాక్టర్ కి చెందుతుంది. బికాస్ ఇండస్ట్రీ ఇస్ చేంజింగ్. ఆడియన్స్ అందరూ కూడా కొత్తగా ఏమైనా కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అట్లా వస్తే మనం అడగట్లేదు, దాన్ని తీసుకెళ్ళి హిట్ సినిమాగా నిలబడుతున్నారు. సో దిస్ విక్టరీ ఇస్ ఫర్ సంథింగ్ న్యూ. దిస్ విక్టరీ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మలుపు. And I think my heroine wants to say a few words to you also. First of all, అందరికీ చాలా thank you to the media, to the audience especially. చాలా హ్యాపీ ఒక ఫీలింగ్ అండి, బికాజ్ సినిమా చేసినప్పుడు అందరికీ ఒకటే థాట్, ఒకటే ఫీలింగ్ ఉంటుంది, ఆడియన్సెస్ నచ్చాలి. అండ్ ద మూవీ షుడ్ అపీల్ టు ఎవ్రీబడి, షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ. అండ్ మా సినిమాతో అందరూ చాలా ఈ మలుపు ఉండొచ్చు, సిచ్యువేషన్స్ ఉండొచ్చు, చాలా సీన్స్ ఉండొచ్చు. అందరూ సినిమా చూసినప్పుడు చెప్పారు చాలా కనెక్ట్ అయ్యారు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ ఐ వుడెంట్ టేక్ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి who's been a part of our movie, and thanks to the media and thanks to the audiences and మీ అందరి సపోర్ట్ మాతో ఎప్పుడు ఎలాగే ఉండాలి అంటే I really kind of ask for it and wish for it. Thank you so much. It's fine for me. Secondly, let me say a few words about Manipur. When Satya called me up, he said there's a character. I said I'm not interested. He said okay, let me narrate. I thought he'd give me a 10-minute narration for my character. He gave me 3.5-hour narration, and after I read the script I couldn't sleep all night only thinking about my character. What I'm really happy, what I'm really glad to be a part of this film, and the prior reason being Satya was so clear with every character, how he wanted. I have never heard a narration so precise. That impressed me. I loved my character, that's the most important thing. It had an individuality, it had a lot of depth. And I don't think I worked so hard in any of my films where I had to do only nights. I think I was working in a different time zone. Thank you, Satya. I'm honored to be a part of this film. I've enjoyed working with all my actors. Some of them it was their first film, for some it was second, but for me it was as good as the first film. And I've really enjoyed being a part of this film. And I hope Satya comes with more fresh new characters like these for me to be a part of. Thank Ravi Sir, Satya and Adi for the opportunity, and I'm really feeling happy and the way the movie has been received here, and thanks to the media and the audiences. Recent movies, all the movies has been hit, so దానికి మీకే నాకు నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ however good the movie is, press and the media, you are the one who take the movie to the people, audience. So ఈ తరుణంలో మీ అందరికీ మలుపుని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ మన థ్యాంక్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్ ఐ రియలీ థ్యాంక్ యూ.
మలుపు సినిమా నేను ఎంత సినిమా చేసినా, హౌ మెనీ మూవీస్ ఐ డూ, మలుపు విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఇన్ మై కెరియర్ అండ్ మై లైఫ్. ఇది వెరీ పర్సనల్ మూవీ ఇది, because when I worked in the movie, it was more like a family than a team. So that way, I'm very happy being a part of Malipu and this wonderful team. And at this point, I would like to thank press media for taking the movie to the audience and giving us a big success. ఇప్పుడు సక్సెస్ చేశారు, దీన్ని ఇంకా పెద్ద సక్సెస్ ఇవ్వాలి, అది మీ దగ్గరే ఉంది. సో అది కూడా మీరు ఇవ్వాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు అందరు చెప్పారు నాకు చాలా మిస్ అయ్యావు నువ్వు రవిరాజ్ శెట్టి గారితో ఆయన డైరెక్షన్లో చేయకపోవడం అని. సో చాలా బాధేసింది, కానీ ఫైనల్గా సార్ ప్రొడక్షన్లో వాళ్ళ అబ్బాయి డైరెక్షన్లో చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ప్రభాస్ శెట్టి గారు చాలా గొప్ప డైరెక్టర్ అండి. అంటే డీటెయిలింగ్ అనేది నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. సార్ పుత్రోత్సాహము అని అప్పుడెప్పుడు సాంగ్ విన్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇప్పుడు. సో థ్యాంక్స్, ఇంత పెద్ద హిట్ చేసినందుకు మలుపును. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో, మాస్ ఓర్రా మాస్.